అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ పరోపకారి పాపన్న కథ, బియ్యం దొంగ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. పాపన్న భార్య మీనాక్షి పుట్టినింట మగపిల్లవాడిని ప్రసవించింది. పాపన్న బండి తోలుకుని అత్తవారింటికెళ్ళి పిల్లవాడికి జాతకర్మ నామకరణము చేసి మంచి రోజు చూసి భార్య బిడ్డలతో తన బండిలోనే స్వగ్రామానికి బయలుదేరాడు. వారు చీకటి పడేసరికి ఒక బస్తీ చేరుకున్నారు. అక్కడే 1-2 రోజులుండి కావలసిన వస్తు సామాగ్రి కొనుక్కుందామన్నది మీనాక్షి. వారొక సత్రంలో దిగి అందులో ఖాళీగా ఉన్న గది ఒకటి తీసుకున్నారు. చీకటిలో పాపన్న సత్రం ముందున్న బావి వద్దకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బావికి కొద్ది దూరంలో పడిపోయాడు. అతని భుజాన ఉన్న మూట కింద పడింది. పాపన్న ఆ మనిషిని లేవతీసి పడిపోయిన మూటను చేతపట్టుకుని సత్రం గదిలోకి తీసుకుపోయాడు. ఆ మనిషి మోకాళ్ళు మోచేతులు డొక్కుపోయి గాయాలయ్యాయి. ఎవరు నీవు? ఈ గాయాలేంటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నీకొచ్చిన భయమేంటి అని పాపన్న ఆ మనిషిని అడిగాడు. అందుకు ఆ మనిషి, అయ్యా, నేను ఈ బియ్యం కొనుక్కుని వస్తూ ఉండగా రక్షక భటులు దొంగ దొంగ అని కేకలేస్తూ నా వెంట పడ్డారు. వారేం చేసిపోతారో అని సత్తువు కొద్దీ పరిగెట్టాను. 2 చోట్ల పడిపోవటం వలన మోకాళ్ళు మోచేతులు గాయపడ్డాయి. మా ఇల్లు ఎంతో దూరం లేదు, కానీ ఇంటికి పోతే ఆ రక్షక భటులు నా భార్యను పిల్లల్ని పీడిస్తారేమోనని ఇటుగా పరిగెత్తుకొచ్చాను. ఇక నడిచే శక్తి కూడా లేదు. ఉదయం నుంచి మా వాళ్లకు పచ్చి మంచినీళ్ళు తప్ప మరో ఆహారం లేదు. వాళ్ళు ఈ బియ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చెయ్యను అని దీనంగా అన్నాడు. పాపన్న అతనితో, విచారించకు, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నీ ఇల్లు గుర్తులు గనక చెప్పావంటే ఈ మూటను నేనే తీసుకుపోయి మీ ఇంట ఇచ్చి వస్తానని చెప్పాడు. ఆ మనిషి దండం పెట్టి, ఆ పని చేసి పెట్టండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అతను తన ఇంటి దారి గుర్తులు చెప్పాడు. పాపన్న మీనాక్షిని యువతలకు పిలిచి, ఆ మనిషి గాయాలకు కాస్త నూనె రాసి పసుపద్దు. అతని కోసం ఎవరన్నా వస్తే అతని సంగతి మాత్రం చెప్పకు. అతను ఎవరంటే మా మనిషి అనే చెప్పు అని రహస్యంగా చెప్పాడు. తరువాత అతను మూట తీసుకుని ఆ మనిషి చెప్పిన ఇంటికి బయలుదేరాడు. అతను బయలుదేరిన కొద్దిసేపటికే రక్షక భటులు అటుగా వచ్చి వసారాలో నిలబడి మూట పట్టుకుని పరిగెత్తుకుంటూ ఇటు ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఎవరూ రాలేదన్నది మీనాక్షి. భటులు గదిలోకి తొంగి చూశారు. ఎర్ర మూట ఎక్కడ కనిపించలేదు, కానీ పైబట్ట ముసుగు తన్ని గదిలో ఒక పక్కగా పడుకుని ఉన్న మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎవరు అని రక్షక భటులు మీనాక్షిని అడిగారు. మా మనిషే, ఒంట్లో బాగోలేదన్నది మీనాక్షి. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో మరో 2 రక్షక భటులకు పాపన్న దొరికాడు. వాళ్ళు మూటను గుర్తించి పాపన్నే దొంగ అనుకుని అతనిని మూటతో సహా మూటను పోగొట్టుకున్న వాడి దగ్గరికి తీసుకుపోయారు. ఆ మనిషి తన మూటను గుర్తించాడు, కానీ పాపన్నను గుర్తించలేదు. తన బియ్యం మూటను మసక చీకట్లో ఎవరో కాజేసింది ఆ మనిషి చూడనైనా లేదు. ఎందుకు చేశావి దొంగతనం అని పాపన్నను రక్షక భటులు అడిగారు. నేనే దొంగతనమో చేయలేదన్నాడు పాపన్న. చేసింది కాక అబద్ధాలు కూడా ఆడతావా అంటూ రక్షక భటులు పాపన్నను తన్ని సావడికి తీసుకుపోయారు. దారిలో జనం పోగైనారు. వారిలో ఒకడు, ఈ మనిషి చీకటి పడేవేళ సత్రంలో దిగిన మనిషి కదా అన్నాడు. రక్షక భటులు పాపన్నను, సత్రంలో బస చేశావా అని అడిగారు. లేదని పాపన్న తల అడ్డంగా ఆడించాడు. తనని దొంగ అని పట్టుకున్నారన్న విచారం అతనిని బాధించలేదు, కానీ ప్రొద్దుటి నుంచి బియ్యం లేక మాడుతున్న వాళ్లకు బియ్యం మూట అందించలేకపోయానేనన్న బాధ అతనిని పట్టుకుంది. రక్షక భటులు సావడికి తీసుకుపోయే దారిలో సత్రం దగ్గరికి వచ్చి వసారాలో నిలబడిన మీనాక్షిని చూసి పాపన్నను చూసి, ఈ మనిషి తెలుసునా అని అడిగారు. దొంగ అని పట్టుకున్న వాళ్ళు మీరు చేసేదేదో చేసుకుపోక కనిపించిన వారినెల్లా ఆరా అడుగుతారెందుకు అన్నాడు పాపన్న చిరాకుగా.
పాపన్న రక్షక భటుల వశంలో ఉండటం చూసి గతుక్కుమన్న మీనాక్షి భర్త హృదయం కనిపెట్టి నిబ్బరంగా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నది. రక్షక భటులు పాపన్నతో ముందుకు సాగారు. ఇదంతా గమనిస్తున్న అసలు దొంగ లోపల నుంచి బయటకొచ్చాడు. మీనాక్షితో అతనితో, మధ్య నువ్వెక్కడికి? అసలే ఒంట్లో బాగోలేని మనిషి కదా అన్నది. తల్లి, నీవు నీ భర్త మనుషులు కారు, దేవతలు. నేనే దొంగను. భార్యాబిడ్డలు ఆకలితో మాడుతూ ఉంటే చూడలేక దొంగతనానికి పాల్పడ్డాను. కానీ నా బదులు నీ భర్త వంటి వాడిని శిక్ష పడనిస్తానా? అంత నీచుణ్ణి కాను అంటూ ఆ మనిషి కూడా సావిడి దగ్గరికి బయలుదేరాడు. కొత్వాలు పాపన్నను చూసి, ఎవరు నీవు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఎందుకు ఈ దొంగతనం చేశావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కానని చెప్తే మీ భటులు నమ్మలేదు. వారికి దొంగిలించిన సరుకు దొరికింది, నేను దొరికాను. ఎవరినో ఒకరిని శిక్షించటం మీ కర్తవ్యం అయితే నన్ను శిక్షించండి. మిగిలిన వివరాలన్నీ దేనికి అన్నాడు పాపన్న. ఇంతలో అసలు దొంగ వచ్చి, అయ్యా, ఆయనను వెడువండి, దొంగతనం చేసిన వాడిని నేను అన్నాడు. వీడెవడు అన్నాడు కొత్వాలు రక్షక భటుల్ని అడిగాడు. తమకు తెలియదని వారన్నారు. నువ్వు దొంగవైతే మరి ఈ మనిషి ఎవరు అని కొత్వాలు అడిగాడు. ఏమో బాబు, నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను, కానీ ఈ మనిషిని ఎన్నడూ చూడలేదన్నాడు ఆ దొంగ. కొత్వాలు చిరాకు పడి, మీరిద్దరూ నా ముందు నుంచి పోండి అని కసిరి రక్షక భటులతో, దొంగ వచ్చి తానంతట తాను నేనే దొంగనని చెప్పుకోవలసి వస్తే ఇంక మీరెందుకు అన్నాడు. రక్షక భటులు ఏమీ బదులు చెప్పలేకపోయారు. కథ సమాప్తం. పాకలయ్య అనేవాడు పని కోసం చాలా ఊర్లు తిరిగి ఒక చిన్న గ్రామం చేరాడు. ఆ ఊర్లో అందరూ వెర్రిబాగుల వాళ్లే. పాకలయ్యకు ఊరి మొదట్లోనే ఒక దృశ్యం కనిపించింది. ఒకడు దున్నను దుడ్డుకర్రతో కొడుతూ, త్వరగా దూడని ఈనవే అని కేకలు పెడుతున్నాడు. కట్టేసున్న దున్న అటూ ఇటూ తప్పుకో చూస్తూ అరుస్తున్నది. నాకు ఈ బేరం అక్కర్లేదు, నిన్ను తిరిగిచ్చేసి నా 100 రూకలు నేను తెచ్చుకుంటానన్నాడు వాడు దాని కట్టుతాడును ఊడదీస్తూ. దున్న తన పాత యజమాని వద్దకు పరుగు తీసింది. దాని వెనకే పరిగెత్తాడు ఆ మనిషి. పాకాలయ్య కూడా ఆ మనిషి వెనకే వెళ్ళాడు, ఏం జరిగేదో చూద్దామని. అంతకు ముందు రోజే నాగన్న అనేవాడు ఆ దున్నను ఆ మనిషికి అమ్మాడు. ఇప్పుడు ఆ మనిషి నాగన్న దగ్గరికి వచ్చి, అర్ధరాత్రి లోపల అది దూడను పెట్టి తీరుతుందని మాటిచ్చావు, దీన్ని నువ్వే ఉంచుకున్న 100 నాకు పారేయి అన్నాడు. నాగన్న ఆ దున్న తోకను పట్టుకుని చూసి, ఇది నేను నీకు అమ్మింది కాదు, నువ్వు మరొక దాన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నావు. నిన్న అమ్మినప్పుడు దీని తోక చివర ఒక జోరీగా ఉండాలి, ఇప్పుడు అది లేదన్నాడు ఖచ్చితంగా. అప్పుడు సరిగా చూసావో లేదో, ఇది నీ దున్నే, అబద్ధాలు చెప్పటం మా ఇంటో వంట లేదన్నాడు ఆ మనిషి. అబద్ధాలు చెప్పటం మా ఇంట్లో వాళ్ళకే అలవాటనా నీ ఉద్దేశం అంటూ నాగన్న గొంతు పెంచాడు. ఇద్దరూ చాలాసేపు మాటకు మాట అనుకున్నారు. ఈ గోలకి 4 చేరారు. మాటలతో ఎంతసేపు దెబ్బలాడుకుంటారు, కత్తిలో కర్రలో తీసుకోండి అని ఇద్దరికి చెరో కర్రను ఇచ్చారు. కర్రలతో యుద్ధం మొదలైంది. ఇద్దరిలో ఎవరికీ దెబ్బలు తగలలేదు, కానీ పుచ్చిపోయి ఉన్న ఆ కర్రలు మాత్రం విరిగిపోయాయి. పోనీ కదా అని కర్రలు ఇస్తే విరగ్గొట్టి పెడతారా అంటూ కర్రలు ఇచ్చిన వాళ్ళ ఇద్దరిని మెత్తగా తన్నారు. ఇద్దరు బట్టలు మట్టి కొట్టుకున్నాయి. ఇంతమంది కలిసి ఇద్దరిని చావబోతారా? మాకు న్యాయం జరగకపోదు, న్యాయాధికారి దగ్గరికి వెళ్తామంటూ ఇద్దరూ స్నానం చేసి మాసిన బట్టలు విప్పేసి ఉతికిన బట్టలు కట్టుకుని న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. న్యాయాధికారి అంతా విని, ఏది మీరు ముందు కర్రలతో బాదుకున్నామన్నారు, తర్వాత అంతా కలిసి మిమ్మల్ని దుమ్ములో పడేసి చావబాదారన్నారు, మీ ఒంటి మీద అటువంటి చిహ్నాలేమీ లేవే, ఇక్కడ సాక్ష్యం లేకుండా ఏమీ జరగదని తన మనుషుల చేత వారిద్దరిని బాధించి మట్టిలో పొర్లించి, ఇక ఇప్పుడు చెప్పండి అన్నాడు. ఇంకా చెప్తే ఎన్ని దెబ్బలు తినాలో అనుకుని వారిద్దరూ తమ ఫిర్యాదును ఉపసంహరించుకుని ఇంటిదారి పట్టారు. పాకాలయ్య ఇద్దరి భుజాన్ని తడుతూ చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నారు. అది ఈనటం ఆలస్యమైంది, అంతే కదా, ఈవేళ కాకపోతే రేపైనా అది తప్పకుండా ఈని తీరుతుంది.
ఈ మాత్రం దానికి తగవు దేనికి? ఇకనైనా ఇద్దరూ కలిసికట్టుగా ఉంటండి అంటూ హితవు చెప్పాడు. ఆ వెర్రిబాగుల వాడికి ఆ ఊళ్ళో తప్పకుండా పని దొరుకుతుందని అర్థమైంది. కథలు సమాప్తం. ఈ కథలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.